నమస్కారం. సో అందరికీ నమస్కారం. నేను హృద్రోగ నిపుణుడిని, అంటే గుండె వైద్యుడిని, కార్డియాలజిస్ట్ అంటాము. కార్డియాలజీలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే ఇప్పుడు మెజారిటీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మీ ఖమ్మంలో కూడా ఉన్నారు, చిన్న చిన్న ఊర్లకు కూడా రావడం జరిగింది. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే మనం ఏం చేస్తామంటే గుండె లోపలికి వెళ్ళి గుండె గదుల్లోకి కానీ గుండె రక్తనాళాలు ధమనుల్లోకి కానీ ఎక్కడికైనా మనం వైర్ల గుండా ఏదైనా పరికరాల లోపలికి తీసుకెళ్ళి మేము గుండె చికిత్స చేయటాన్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. ఇంటర్వెన్షనల్ ఎక్స్ట్రాగా నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉండేది. సో మేము చేసే ప్రొసీజర్స్ కొంచెం భిన్నంగా అత్యాధునికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మా దగ్గర అంటే ఒకటి పరికరాలు, స్కిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కొన్ని అనుబంధం అంటే అవి అన్నీ మనం కొనుక్కోవడానికి కష్టం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొన్నిసార్లు పర్మిషన్స్ ఇష్యూస్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. కొన్ని చోట్లేమో స్కిల్ కూడా ఉండాలి, అంటే నువ్వు అది వాడకం ఉండాలి, ఏదైనా అత్యాధునికమైనది కొంటే అది వాడేవాడు ఉండాలి. సో ఈ విధంగా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో నేను ఉన్న చోట మాకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. అంటే మనకు అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి, స్కిల్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ పేషెంట్ ఫ్లో ఎప్పటి నుంచో ఉండటం వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఉండి మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనము వచ్చిన వాళ్ళకి సరైన విధంగా న్యాయం చేయడానికి మనం పూర్తి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా అత్యాధునిక ప్రొసీజర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఉన్నాను, కార్డియాలజిస్ట్గా. సో అండ్ నేను కొత్తగూడెం వాచ్యవాడిని, కరెక్ట్గా చెప్పాలంటే కొత్తగూడెం నుంచి. సో పేషెంట్స్ మనం ఏంటంటే ఏదన్నా అత్యాధునికంగా చేయాల్సినవి, ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయాల్సినవన్నీ కూడా వాళ్ళు మనకి యశోద హాస్పిటల్కి రమ్మంటాం, లేకపోతే ఏ ఊర్లో ఆ ఊర్లోనే అన్నీ అయిపోతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక మీకు కొన్నిసార్లు రక్తనాళాలు ధమనుల్లో బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మన అందరికీ భయమే ఉంటుంది, హార్ట్ అటాక్స్, గుండె ఉన్నట్టుండి పేషెంట్ చనిపోవడం అనేది చాలామందికి భయం ఉంటుంది. మీరు గమనించినట్టయితే జిమ్ చేస్తూ చనిపోయారు, లేకపోతే పార్టీ అటెండ్ అయ్యి డ్యాన్స్ చేస్తూ చనిపోయారు, నిన్నటి వరకు బాగున్నాడు, నిన్న నాతో మాట్లాడాడు, ఇవాళ లేడు. ఇటువంటి చాలామందిని సందిగ్ధంలో చేస్తా. అంటే ప్రతి మనిషికి ఈ భయం ఉంటుంది. అదే మీరు పెరాలసిస్ వచ్చిన వాడిని చూడటం, కుంటికాలతో ఉంటూ లేకపోతే దగ్గు దమ్ము వచ్చి ఆయాసంతో ఊస్తూ అక్కడెక్కడ కనిపిస్తూ వాళ్ళు ఏమన్నా అయింది అంటే అరే వీడికి ఎప్పటి నుంచో జబ్బు ఉంది అయింది అని చెప్పి మీరందరూ డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనిషి చాలా చక్కగా ఉండి బాగుండి ఏ ఇబ్బంది లేకుండా ఉండి జిమ్ చేస్తూ వెయిట్స్ ఎత్తుతూ లేకపోతే డ్యాన్స్ చేస్తూ సరదాగా అందరిలాగా ఉండి మనకి టక్కని లేడు అని విన్నా కూడా, లేకపోతే కొలాప్స్ అయిపోవడం చూసినా కూడా డైజెస్ట్ చేసుకోలేము, ఇబ్బందిగా ఉంటుంది. ధూమపానం అంటే స్మోకింగ్ చేయకపోవటం, ధూమపానం లేకుండా ఆల్కహాల్ మితిమీద దాక్కపోవటం, సన్నగా ఉండి ఊబకాయం రాకుండా చూసుకోవటం, ఒబెసిటీ లేకుండా, తర్వాత వ్యాయామం చేయటం, అట్లీస్ట్ 30 నిమిషాలు రోజుకి ఏకదాటిగా నడవటం, తర్వాత మీరు కొలెస్ట్రాల్ ఉంటే ముందుగా గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం, మధుమేహం అంటే డయాబెటీస్ ఉంటే దాన్ని కూడా ముందే గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం, తర్వాత ఇంకా మీరు బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఉన్న వాళ్ళు ముందుగా గుర్తించి దాన్ని అదుపులో పెట్టుకోవటం, ఇవన్నీ చేసి మనం గుండెపోటు రాకుండా ప్రయత్నం చేయడం అయితే ఉంటుంది. కొన్ని మాత్రం మన చేతిలో ఉండవు, కొన్ని వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తల్లిదండ్రులకు ఉండాలని రూల్ లేదు, బట్ మీ జీన్స్లో ఉండి తాతల నుంచి వచ్చి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో కొన్ని జెనెటిక్గా ఈ గుండెపోట్లు రావడం జరిగే అవకాశం ఉంటుంది. సో తర్వాత మగవాళ్ళల్లో వయసు పెరిగే కొద్దీ కూడా రిస్క్ కంపారిటివ్గా ఆడవాళ్ళలో కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మన చేతిలో ఉండవు. మంచి విషయం ధైర్యంగా ఉండటం, కానీ మూర్ఖంగా ఉండకూడదు, అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే ఒక బాధ కలిగినప్పుడు ఇది గ్యాస్ అని తోసిపుచ్చేయటం కానీ, అంటే అది పొట్టలో రావచ్చు, ఛాతిలో రావచ్చు, భుజాల్లో రావచ్చు, దవడల్లో రావచ్చు, తలం నిండుగా వచ్చి నెక్ వరకు రావచ్చు. ఇది బాధ అంటే బాధ అని గుర్తుపెట్టుకోవాలి, నొప్పి అవ్వక్కర్లే, మంట అవ్వచ్చు, పట్టేసినట్టు అవ్వచ్చు, పిండుతున్నట్టు అవ్వచ్చు,
కడుపు నిండుగా ఉన్నట్టు అవ్వచ్చు, తిండి తింటే సహించకపోవడం అవ్వచ్చు. సో రకరకాల లక్షణాలతో ఈ గుండెపోటు ప్రజెంట్ అవుతుంది. సో దీన్ని మనం తోసిపుచ్చేయకూడదు. అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఇది గ్యాసు అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకొని ఈనో తాగేసి లేకపోతే పక్కింటి వాళ్ళని అడిగి పడుకోకూడదు. అలానే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. చాలామంది మా దగ్గరకు వచ్చి రీసెంట్గా నేను ఒక అతన్ని చూశాను, సర్దార్జీ 100 కేజీలు డెడ్ లిఫ్ట్ ఎత్తుతాడు. సో ఈయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పాడు, నాకు కార్ తుడుస్తుంటే, ఆయన తుడుచుకుంటాడంట, డ్రైవర్ ఉన్నా కూడా అబ్సెషన్ వల్ల, నేను కార్ తుడుస్తుంటే నా చేతంతా బిగపట్టేస్తుంది అన్నాడు. ఎన్ని రోజుల నుంచి అంటే ఒక 15 రోజుల నుంచి అన్నాడు. బట్ 15 రోజుల నుంచి అయితే ఇంత ఏంటంటే 15 రోజులే కాదు సార్, యాక్చువల్గా ఒక 6 నెలల నుంచి నాకు ఇబ్బంది ఉందన్నాడు. వాళ్ళ పక్కన వాళ్ళ ఆవిడ చూసి కంగారు పడిపోయింది, ఇదేంటి 6 నెలల నుంచి నాకు చెప్పలేదే అని. 6 నెలల నుంచి ఆయన జిమ్లో బరువు వచ్చేసి అన్నీ అయితే నాకెందుకు వస్తుంది, నేను ఇంత కండలు పెంచిన వాడిని, నాకే కష్టం లేదు అని ఆ పని చేసుకుంటూ పోతున్నాడు. సో మీకు 6 నెలల నుంచి బాధ ఉండి, 6 నెలల నుంచి జబ్బు ఉండి మనిషి చెప్పుకోకపోతే తెలియదు, పక్క ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ విధంగా గుర్తించగలగాలి. లక్షణాలు వచ్చినప్పుడు గుర్తించి డాక్టర్ని సంప్రదిస్తే మీకు త్వరగా మీకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇతనికి 2 స్టెంట్లు పడ్డాయి. అంటే 3 నాళాల్లో జబ్బు ఉంది, రెండింటిలో చాలా టైట్గా ఉంది, మనం స్టెంట్లు వేసే పరిస్థితి వచ్చింది. సో 6 నెలల నుంచి ఆయన రిస్క్లో ఉన్నాడు, ఇది గమనించాలి మీరు. సో ఏది కూడా సొంతంగా అంటే ఇదే అనుకొని గ్యాస్ అనుకొని వదిలేయకూడదు, లక్షణాలు చూపించుకోవాలి సరైన సమయానికి. సో ఇవన్నీ పక్కకు పెడితే అత్యాధునికంగా మేము చేసేవి మనం ఇప్పుడు హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో మనం చేసేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ పేషెంట్కి 2 సార్లు మేము ఇంటర్వెన్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీరికి ఏంటంటే కొంచెం నడిచినా కూడా బాధ కలిగి ఛాతి పట్టేస్తే మన దగ్గరికి వచ్చారు. అలా మనం టెస్టులు కూడా చేయకుండా జస్ట్ మాటలతో చెప్పగలిగాం. అంటే అలానే చెప్తారు డాక్టర్లు అందరూ కూడా. చాలామంది పరీక్షలు చేసుకొని పరీక్షలు బాగున్నాయి అనుకుంటూ ఉంటారు. అలా కాదు, డాక్టర్తో సంప్రదించి డాక్టర్తో మాట్లాడినప్పుడు జబ్బులు బయటపడతాయి. సో ఈవిడకి ఆ విధంగా రక్తనాళాల్లో కూడుకుంటుంది అనే అనుమానంతో మనం రమ్మన్నాం. మనం చెక్ చేశాక అంటే చాలా క్లిష్టమైన వ్యాధి ఉంది, లోపల టైట్ బ్లాక్ ఉంది, ఆస్ట్రేలియా అంటాం. రక్తనాళం మొదలు మర్రి చెట్టు మొదలు లాంటిది. అంటే మర్రి చెట్టు ఎలా పాయలు వస్తాయో అలా గుండెలో రక్తనాళాలకు కూడా అలా పాయలు ఉంటాయి. సో ఈ మొదలు జబ్బు ఉంది. ఈ మొదలు జబ్బుకి మనం మొదట్లో స్టెంట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా ఉన్నారు. కానీ ఈవిడికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఒక క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ లాంటి ఒక మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అని బ్లడ్ పడిపోయే స్థితిగతులు కూడా వచ్చాయి. అంటే బ్లడ్ తగ్గిపోతుంది అనమాట. ఎన్ని మందులు ఇచ్చినా బ్లడ్ పెరగదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినా కూడా మళ్ళీ పడిపోతూ ఉంటుంది. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడం, మా దగ్గర ఉన్న హిమటాలజిస్ట్ నేను కలిసి మాట్లాడి దాన్ని కూడా మనం ట్యాకిల్ చేయడం జరిగింది. సో దాని నుంచి కూడా ఆవిడ బయటపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ గుండె వ్యాధి రావడం జరిగింది రెండోసారి. దాన్ని కూడా గుర్తించాం మనం. గుర్తించి ఈసారి మర్రి చెట్టు మొదలు అంటే ఇక బిగినింగ్ ఆఫ్ ద వెజల్, అంటే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటాం. ఇటువంటి లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీకి పాస్ట్లో బైపాస్ సర్జరీ చేసేవారు. ఇప్పుడైతే అలా చేయకుండా మనము అత్యాధునిక టెక్నాలజీ అంటే ఓసిటీ అని ఉంటుంది, ఆప్టికల్ కోరెన్స్ టెమోగ్రఫీ అని మనం అత్యాధునికంగా కెమెరా వాడి రక్తనాళాన్ని లోపల నుంచి చూసి అన్ని విధాల డీటెయిల్డ్గా చూసి దానికి స్టెంట్ పెట్టడం జరిగింది. సో లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ చేసి కూడా ఆల్రెడీ నాకు తెలిసి 2-3 ఏళ్ళు 3 ఇయర్స్ అయింది. చాలా చక్కగా ఉన్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. బ్లడ్ తగ్గిపోవడం అనే వ్యాధి కూడా ఉంది, దాన్ని కూడా అదుపులో పెట్టాం. సో వీటన్నిటిని మేము ట్యాకిల్ చేయడానికి సరైన పరికరాలు ఉన్నాయి, స్కిల్ ఉంది. సో స్కిల్ అంటే మనం చేయగలిగే సత్తా ఉంది, సరైన పరికరాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉండటం వల్ల మనం చేయడం జరుగుతుంది. సో ఇలా ఇదొక లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ అంటాం. లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్, బైఫర్కేషన్ స్టెంటింగ్ అంటే వై జంక్షన్ స్టెంటింగ్స్, ఇవి ఛాలెంజింగ్ ఉంటాయి. మామూలుగా స్టెంట్ వేయడం ఈజీ, కానీ ఇటువంటి వై జంక్షన్ దగ్గర ఉండటం, మొదలు జబ్బులు, లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్, ఇవి కొంచెం ఛాలెంజ్. దీంతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే నేను ఒక పేషెంట్కి కాల్షియం, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టడం వేరు, సనత్ నగర్లో ఇల్లు కట్టడం వేరు. అంటే మట్టిలో ఇల్లు కట్టడం ఈజీ, ఫామ్ హౌస్ అగ్రికల్చరల్ ల్యాండ్లో ఇల్లు కట్టడం ఈజీ. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టాలంటే ఖర్చు ఎలా అవుతుందంటే మొదలు పెట్టడమే ఖర్చు అవుతుంది. ఎందుకు? రాక్ పగలగొట్టాలి. సో గుండెలో కూడా రక్తనాళాల్లో కూడిక అప్పుడప్పుడు రాళ్ళలాగా ఉంటాయి, దాన్ని కాల్షియం అంటాం. వీటిని బ్రేక్ చేయడానికి
ఏ విధంగా బ్రేక్ చేయాలి అని చూడటానికి కెమెరా వాడటం జరుగుతుంది. ఈ కెమెరాని మేము లైక్ ఓసిటీ అంటాము, లేదా ఐవస్ అంటాము. జనరల్గా ఓసిటీ అని వాడతాము. కలర్ఫుల్ పిక్చర్స్ విత్ అంటే డెప్త్ ఆఫ్ కాల్షియం, అంటే ఈ రాక్ ఎంత మందాన ఉంది, ఎంత పొడుగు ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఎంత సర్క్యులర్ ఉందా, మొత్తం 360 డిగ్రీస్ ఉందా, ఇవన్నీ చూసి సరైన పరికరాన్ని వాడటం జరుగుతుంది. ఐడియల్ అని లిథోట్రిప్సీ అని చేస్తాం, ఆర్బిటాల్ ఎథిరెక్టమీ అని చేస్తాం, రోటాబ్లేషన్ అని చేస్తాం. సో ఈ విధంగా ఇవన్నీ చేసి మనకి స్టెంట్ పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా చేస్తాం. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, స్టెంట్ ఎంత అవుతుంది, యాంజియోప్లాస్టీ ఎంత అవుతుందని అడుగుతారు. స్టెంట్ యాంజియోప్లాస్టీ నథింగ్ అండి. స్టెంట్ జేబులో పెట్టేసుకోవచ్చు తీసుకొని ఈజీగా, కానీ బాడీలో పెట్టాలి అంటే దానికి స్కిల్ అవసరం. స్టెంట్ని లోపలికి పంపించి సరైన ప్లేస్లో పెట్టాలి. ఆ సరైన ప్లేస్కి రీచ్ కావడానికి వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఖమ్మంకి రావడానికి టకటకటక వచ్చేసాను నేను ఖమ్మం అవుట్స్కట్స్ వరకు. అక్కడ మొత్తం చెట్లు కొట్టేశారు, కింద పడిపోయి అక్కడి నుంచి రావడానికి గంట పట్టింది. అక్కడ వరకు రావడానికి ఎక్కువ పట్టలేదు, 2 గంటల్లో వచ్చేసాం హైదరాబాద్ నుంచి. సో మీకు ఆ వే అనేది ఇంపార్టెంట్. లోపలికి రావడం ఎంత ఇబ్బంది అయిందో మాకు, ఆ ట్రాఫిక్ని ఛేదించుకొని లోపలికి ఎలా రావాల్సి వచ్చిందో, అలానే ఈ స్టెంట్ని బాడీలోకి తీసుకెళ్ళటం అనేది ఆ ప్రక్రియ ఇంపార్టెంట్. కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఇప్పుడు ట్రాఫిక్ లేని రోడ్ లాగా టక్కన వెళ్ళిపోయి స్టెంట్ బ్లాక్ దగ్గర టక్కన పెట్టేసి వచ్చేయచ్చు. 20 నిమిషాలు 15 నిమిషాల్లో కూడా యాంజియోప్లాస్టీలు అవుతాయి. అవన్నీ పెద్ద ఛాలెంజింగ్ కాదు. పేషెంట్కి చాలా ఉపయోగం, డాక్టర్కి చాలా ఈజీ, పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. కానీ ఎక్కడైతే ఛాలెంజ్ ఉంటుందో, ఎక్కడైతే ఈ కాల్షియం రాక్ లాగా ఉంటుందో, మొదలు జబ్బు ఉంటుందో, వై జంక్షన్ దగ్గర బ్లాక్స్ ఉంటాయో, ఇవన్నీ ఛాలెంజెస్. వీటి దగ్గర పాత రోజుల్లో బైపాస్ ఇచ్చేది, ఇప్పుడు ఎవరు బైపాస్ ఇవ్వము. స్కిల్ ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, నేను చెప్పిన కెమెరా లాంటి ఓసిటీ అనే వీలున్న, అంటే మనం చూసి చేయడానికి వీలున్న పరిస్థితులు ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీనే చేస్తాం. కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ పేషెంట్కి సుఖం ఉంటుంది, చక్కగా ఉంటారు. సో ఇవే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని వచ్చింది. అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంతకుముందు కట్ చేసి కవాటాన్ని మార్చేవాళ్ళు, ఇప్పుడు తొడల నుంచే చేస్తాం, ట్యాబర్ అని. సో అట్లనే మైట్రల్ కీప్ రిపేర్ అని వచ్చింది. ఇవన్నీ అయ్యాక జబ్బుని తేల్చుకున్నప్పుడు సరైన విధంగా హృద్రోగ నిపుణుడిని కలవటం, అత్యాధునికమైన పరిస్థితులు ఉన్న చోటకి రావటం, సరైన సమయంలో సరైన విధంగా చికిత్సను తీసుకున్నట్టయితే అందరం హ్యాపీగా ఉంటాం. ఇది నా మెసేజ్. నమస్కారం. థ్యాంక్ యూ. నేను చేతిలో పడ్డాక నాకు ఇంకా ఏ జబ్బులు అనిపించదు. చాలా చేశారు, 2 సార్లు ఇది వేసారు, టెంట్ వేసారు, మళ్ళీ కడుపులో రక్తం బయటకు వచ్చేస్తుంటే దానికి కూడా చేయించారు. తర్వాత ఇంకా చాలా చేశారండి. నాకు బాబు నమస్కారం చెప్పాలమ్మా, బతికిచ్చారండి. పని చేసుకుంటున్నాను, నాకు ఎవరు లేరు వండి పెడతాకి, నేనే వండుకొని తింటున్నాను. మంచిదండి. బాబు వెళ్ళంగానే వచ్చినప్పుడు మంగళవారం మా ఊరు వచ్చినప్పుడు మంచిగా చూస్తారు నన్ను. ఆరోగ్యం ఆయన గారే ఇస్తున్నారు అని చెప్పినట్టు నేను నడుస్తాను.